Hey guys, welcome back. In this session, we are going to learn about variables, keywords, identifiers, name formats. First and most important topic, that is variables. Let's see. What's a variable? A variable is a container that stores data during the execution of the program. వేరియబుల్ అనేది ఒక కంటైనర్ అంటే ఒక బాక్స్ అది ఏం చేస్తుంది డాటాని స్టోర్ చేసుకుంటుంది ఎప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు అంటే జనరల్గా థింక్ చేయండి ఇప్పుడు మనం ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్తాం రైట్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం మనం కార్డ్ ఇన్సర్ట్ చేసి నెక్స్ట్ పిన్ ఎంటర్ చేస్తాం రైట్ పిన్ ఎంటర్ చేశాక అది వాలిడేషన్ అయిపోయాక మనం అమౌంట్ ఎంటర్ చేస్తాం బట్ ఇక్కడ ఫస్ట్ ఏం జరుగుతుంది మనం కార్డ్ ఇన్సర్ట్ చేశాక మన కార్డ్ని స్కాన్ చేసి కార్డ్ నెంబర్ వచ్చేసి అది స్టోర్ చేసుకుంటుంది రైట్ టెంపరీగా కార్డ్ నెంబర్ అండ్ మనం ఎంటర్ చేసే పిన్ అండ్ మనం ఎంటర్ చేసే అమౌంట్ ఇవన్నీ స్టోర్ చేసుకుంటుంది రైట్ విత్డ్రాల్ అయిపోయాక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయాక ఏం జరుగుతుంది మళ్ళీ డేటా అంతా క్లియర్ చేస్తుంది మనది నెక్స్ట్ ఇప్పుడు ఈ పర్సన్ యూస్ చేసుకోనికి సో ఇప్పుడు ఇక్కడ టెంపరీగా మన ట్రాన్సాక్షన్ జరుగుతున్నంతసేపు మన డేటాను స్టోర్ చేసుకుంది ఆఫ్టర్ కంప్లీటింగ్ అవర్ ట్రాన్సాక్షన్ మనం కార్డ్ తీసేయగానే డేటా అంతా క్లియర్ అయిపోయింది నెక్స్ట్ ఈ పర్సన్ యూస్ చేసుకోవడానికి మనం డేటా అంతా క్లియర్ చేస్తుంది రైట్ ఏ వేరియబుల్ ఈజ్ ఎ కంటైనర్ దట్ స్టోర్స్ డేటా డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ అంతే ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ మాత్రమే స్టోర్ చేసుకుంది సో ఇప్పుడు ఇక్కడ ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ చేసుకుంది వేరియబుల్స్లో స్టోర్ చేసుకుంది ఏటీఎం నంబర్ వచ్చేసి లైక్ ఇంటీజర్లో అండ్ కార్డ్ నేమ్ వచ్చేసి స్ట్రింగ్ వేరియబుల్లో ఇంకా బేసిక్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి లైక్ క్యాలిక్యులేటర్ చూడండి ఇప్పుడు క్యాలిక్యులేటర్లో మనం ఏం చేస్తాం నార్మల్ క్యాలిక్యులేషన్ చేస్తాం రైట్ 10 ఇప్పుడు 10 మనం ఇక్కడ ఎంటర్ చేసామంటే ఇప్పుడు ఇక్కడ స్టోర్ చేసుకుంది రైట్ ఒక వేరియబుల్ స్టోర్ చేసుకుంది ప్లస్ 22 ఓకే ఇదొక వేరియబుల్ నంబర్ సో ఇంటీజర్ ఇదొక ఇంటీజర్ వేరియబుల్ 32 అంటే ఇది ఒక వేరియబుల్ వచ్చిన రిజల్ట్ ఇంకొక వేరియబుల్ అండ్ అది కాకుండా ఇప్పుడు చూడండి ఇక్కడ సెర్చ్ రాస్తున్న సంథింగ్ మనం ఎంటర్ చేసిన డేటాని ఒక వేరియబుల్ స్టోర్ చేసుకొని సెర్చ్ చేస్తుంది ఎవ్రీవేర్ వీ హ్యావ్ వేరియబుల్స్ జావాలో వేరియబుల్ సింటాక్స్ ఏంటంటే వేరియబుల్ నేమ్ డేటా టైప్ అండ్ వేరియబుల్కి అసైన్ చేసిన వాల్యూ చూడండి ఒకేలా ఒక స్టూడెంట్ మార్క్స్ మనం స్టోర్ చేసుకోవాలి అంటే లైక్ ఇంట్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 85 ఇంట్ వచ్చేసి డేటా టైప్ మార్క్స్ వచ్చేసి వేరియబుల్ నేమ్ ఐడెంటిఫైర్ అనమాట ఐడెంటిఫై వచ్చేసి వాల్యూ ఒకటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి వేరియబుల్ డిక్లరేషన్ మనం డేటా టైప్ని డిక్లేర్ చేశాక ఆటోమేటిక్గా మెమరీ అనేది అలకేట్ అయిపోతుంది లైక్ ఇది ఒక కంటైనర్ ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా లైక్ మనం షుగర్ని స్టోర్ చేసుకోవాలి ఇన్ కిచెన్ అప్పుడు మనం షుగర్ ఎందులో స్టోర్ చేసుకుందాం ఒక చిన్న కంటైనర్ రైట్ లైక్ అలా ఇదొక కంటైనర్ అనమాట అండ్ అందులో స్టోర్ చేసుకున్న వాల్యూ వచ్చేసి ఇక్కడ మనం షుగర్ లైక్ లిక్విడ్కి మనం ఏం చేస్తాం బాటిల్ యూజ్ చేస్తాం రైట్ డిఫరెంట్ ఐటమ్స్కి మనం డిఫరెంట్ కంటైనర్స్ వాడతాం రైట్ సేమ్ ఇక్కడ ఇంకా అలాగే డిఫరెంట్ వాల్యూస్కి డిఫరెంట్ డేటా టైప్స్ వాడతాం లైక్ నంబర్కి ఇంట్ అని నేమ్కి స్ట్రింగ్ అని మనం చూద్దాం ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి నంబర్కి ఇంట్ మార్క్స్ అనేది వేరియబుల్ నేమ్ అండ్ 85 వచ్చేసి అందులో ఇనిషియలైజ్ చేసిన వాల్యూ ఇంకా రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంటే వాల్యూ ఇనిషియలైజేషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి డిక్లరేషన్ అండ్ డేటా టైప్ స్టోర్ ద డేటా క్రియేట్ మెమరీ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు ఇంట్ స్టూడెంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 25 ఇంట్ అనేది డేటా టైప్ స్టూడెంట్ ఏజ్ వచ్చేసి వేరియబుల్ నేమ్ అంటే ఐడెంటిఫైర్ అనమాట ఏజ్ వచ్చేసి 25 అండ్ స్ట్రింగ్ స్టూడెంట్ నేమ్ శ్రీకాంత్ ఇక్కడ స్ట్రింగ్ అనే డేటా టైప్ అంటే ఇది ఏంటిది స్ట్రింగ్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం స్ట్రింగ్లో స్టోర్ చేసుకున్నాం ఒక సింగిల్ క్యారెక్టర్ని మనం క్యార్లో స్టోర్ చేసుకున్నాం అలా ఈ వేరియబుల్ నేమ్ ఇది ఏ విధమైన డేటా అని ఖచ్చితంగా మెన్షన్ చేయాలి అప్పుడే జావా తెలుస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ప్రింట్ చేస్తున్నాం system.out.println ఈ స్టేట్మెంట్లో మనం ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ స్టోర్ చేసుకున్న వేరియబుల్ని ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం అండ్ నెక్స్ట్ లైన్లో ఏజ్ ప్రింట్ చేస్తున్నాం అవుట్పుట్ మనకి ఇలా వస్తుంది బట్ మనం 2 స్టేట్మెంట్స్ కాకుండా సింగిల్ స్టేట్మెంట్స్లో రాయాలంటే ఇలా రాస్తాం అనమాట స్టూడెంట్ నేమ్ అనే వేరియబుల్ ఇది అండ్ స్టూడెంట్ ఏజ్ అనే వేరియబుల్ ఇది బట్ ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం ఏం యాడ్ చేస్తున్నాం అంటే మీనింగ్ఫుల్ సెంటెన్స్ రావాలి కాబట్టి శ్రీకాంత్ ఈజ్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం కన్కాట్ చేస్తున్నాం అంటే ఒక వర్డ్కి లైక్ ఏదైనా ఒక వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నప్పుడు మనం ఏదైనా స్ట్రింగ్ని అటాచ్ చేయాలంటే ఇలా ప్లస్ సింబల్ యూస్ చేసి మనం డబుల్ కోట్స్ వాడతాం సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే కన్కాటినేషన్ అంటాం అనమాట స్ట్రింగ్కి మనం యాడ్ చేసి కన్కాటినేషన్ అంటాం ఓకే శ్రీకాంత్ ఈజ్ 25 years old ఓకే మీనింగ్ఫుల్ సెంటెన్స్ రానికి అలా రాస్తాం అవ్వడం మనం ఇది చెక్ చేద్దాం ఇప్పుడు ఆన్లైన్ కంపైలర్ యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఏదైనా యూస్ చేయొచ్చు లైక్ మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన దగ్గర టెక్స్ట్ ఎడిటర్ కానీ ఐడి కానీ ఏదైనా యూస్ చేయొచ్చు ఓకే ఇది సింటాక్స్ నార్మల్గా బేసిక్ ప్రోగ్రామ్ ఓకే ఇప్పుడు రన్ చేస్తే డైరెక్ట్ రన్ అయిపోతుంది
చూడండి ట్రై ప్రోగ్రామ్ ఇక్కడ మనం ఏం రాస్తే ప్రింట్ అవుతుంది. జావా ఓకే. చూడండి ప్రింట్ అయిపోయింది. ఎగ్జిక్యూషన్ సక్సెస్‌ఫుల్ అంటే ఈమెయిల్ రాయాలి. ఏమైనా ఎర్రర్ వస్తే గిట్ల ఇది రాకుండా అక్కడ ఎర్రర్ వస్తది. ఓకే. ఇప్పుడు ఈ సింటాక్స్ ఏంటిది? క్లాస్. ఇదొక క్లాస్. క్లాస్‌లో ఇదొక మెథడ్. మెథడ్ ఏం చేస్తుందంటే ఇదొక వర్డ్‌ని ప్రింట్ చేస్తుంది. హలో జావా అని ఈ యొక్క చిన్న సెంటెన్స్ ప్రింట్ చేస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే మనం వేరియబుల్స్ రైట్. ఇంట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డాటా టైప్. ఓకే. ఇంట్ స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు ఓకే. ఇదంతా ఈ లెఫ్ట్ సైడ్ ఏంటి డిక్లేర్ చేసాం. వేరియబుల్ డిక్లేర్ చేసాం. వేరియబుల్ నేమ్ అండ్ ఇందులో స్టోర్ చేసే డాటా ఏంటి ఇంట్. కానీ నేమ్ ఇంట్ కాదు రైట్. ఏజ్ ఇంట్. సెమీకోలన్ పెట్టాలి. లేదంటే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఈ సెమీకోలన్ పెట్టినామంటే ఇది ఫుల్ స్టాప్ అనమాట. మనం ఏదైనా సెంటెన్స్ క్లోజ్ చేసినప్పుడు ఫుల్ స్టాప్ ఎలా పెడతామో ఈ లైన్ క్లోజ్ చేసినప్పుడు మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. రైట్. నో ఎర్రర్. ఓకే. హలో జావా ఎందుకంటే మనం ఇది ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తే అది ప్రింట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం అది ప్రింట్ చేద్దాం. సింపుల్ రైట్. అలానే స్ట్రింగ్ ఎప్పుడు గాని స్ట్రింగ్ డాటాని స్టోర్ చేసుకున్నప్పుడు డబుల్ కోట్స్ వాడాలి. అప్పుడే అర్థమవుతుంది స్ట్రింగ్ అని. ఇంటిజర్‌కి మనకి ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. లాస్ట్‌కి సెమీకోలన్ పెట్టాలి. రైట్. అప్పుడైతేనే లైన్ ఎండ్ అయిపోతుంది. లేదంటే ఎండ్ అవ్వదు. ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేమ్. ఓకే. నెక్స్ట్ రోజు ఓకే. 25 శ్రీకాంత్. ఓకే. చూడండి సింటాక్స్ సేమ్ ఇక్కడ రాసాం చూసారా? ఇక్కడ ఇన్షియల్ చేసాం. నేమ్ ఇచ్చాము. ఇక్కడ ఏం ప్రింట్ చేసామో అవుట్‌పుట్ అలా వచ్చింది. నెక్స్ట్ మనం సింగిల్ లైన్‌లో ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఈ లైన్స్ ప్రింట్ అవ్వద్దు. నేను ఇలానే రాస్తాను కానీ ప్రింట్ అవ్వద్దు అంటే అప్పుడు మనం కామెంట్ చేసుకోవాలి. మనం డబుల్ స్లాష్ ఇచ్చేస్తే ఇది కామెంట్ వెళ్ళిపోతాయి. సో అవి రీడ్ చేయదన్నట్టు. ఈ లైన్ స్కిప్ చేసి వెళ్ళిపోతుంది జేవీఎం. ప్లస్ కన్‌కాటినేట్ చేసాం అయిపోయింది. ఇప్పుడు శ్రీకాంత్‌కి ఈజ్ అనే వర్డ్‌ని కన్‌కాట్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం దానికి వేరే ఏజ్ యాడ్ చేస్తున్నాం. వేరియబుల్ నేమ్ వచ్చేసి జావా ఈజ్ కేస్ సెన్సిటివ్. ఓకే. అక్కడే క్యాపిటల్ ఇస్తే క్యాపిటల్ రాయాలి. స్మాల్ ఇస్తే స్మాల్ రాయాలి. ఇది వచ్చేసి అది ఆల్రెడీ వేరియబుల్. ఇప్పుడు మనం స్ట్రింగ్‌ని కన్‌కాట్ చేస్తున్నాం ఇక్కడ. శ్రీకాంత్ ఈజ్ 25 ఇయర్స్ ఓల్డ్. ఓకే. నౌ ఇప్పుడు ఈ ప్రింట్ చేస్తే ఏం జరుగుతుంది? శ్రీకాంత్ ఈజ్ 25 ఇయర్స్ ఓల్డ్. ఇది సింటాక్స్ అనమాట. వేరియబుల్ రీఇనిషియలైజేషన్. వేరియబుల్‌లో ఒక డాటాని ఇన్సర్ట్ చేశాక నెక్స్ట్ మళ్ళీ అదే వేరియబుల్‌లో వేరే డాటా ఇన్సర్ట్ చేస్తే ఫస్ట్ డాటా అనేది రిమూవ్ అయిపోయి నెక్స్ట్ ఈ డాటా యాడ్ అయిపోతుంది. అప్డేట్ మెమరీ బై రిమూవింగ్ ఓల్డ్ డాటా అండ్ అసైనింగ్ న్యూ డాటా. వేరియబుల్ రీఇనిషియలైజేషన్ అంటామనమాట. ఓకే. వేరియబుల్ అనేది ఒక కంటైనర్. సో అందులో స్టోర్ చేసిన డాటా ఇలా. బట్ స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ ఇన్ జావా. స్ట్రింగ్ అనేది చేంజ్ అవ్వదు. ఓకే. బట్ అదర్ దెన్ థాట్ మనం ఏదైనా చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ స్ట్రింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏజ్ అని ప్రింట్ చేస్తే 25 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏజ్‌ని అది ప్రింట్ చేశాక ఏజ్ వచ్చేసి జస్ట్ 5 ఇయర్స్ ఓల్డ్ చేశాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఏజ్ అనేది 5 వస్తది. ఫస్ట్ వచ్చేసి 25 నెక్స్ట్ వచ్చేసి 5 వస్తది చూడండి. 25 ఇయర్స్ వచ్చింది. నెక్స్ట్ ఏజ్ మనం 5కి రీఇనిషియలైజ్ చేసాం రైట్. సో 5 వచ్చింది. బట్ ఇక్కడ ఏంటిది? ఇక్కడ స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ ఇన్ జావా. అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒకవేళ నేమ్ చేంజ్ చేస్తే చేంజ్ అవుద్దా? చూద్దాం. యాక్చువల్లీ ప్రింట్ అవుతుంది. చేంజ్ అవుతుంది. కానీ ఇక్కడ బిహైండ్ ద స్టోరీ ఏం జరుగుతుందంటే ఎర్రర్ అట. ఏంటిది ఎర్రర్ ఏంటిది? సెమీకోలన్ పెట్టలే చూడండి. ఓకే. ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఎర్రర్ వస్తది.
ఇక్కడ నేమ్ చేంజ్ అవుతుంది. అప్‌డేట్ అవుతుంది. చూడండి శ్రీకాంత్ ఇక్కడ కాంత్ ఇచ్చేసాం. చేంజ్ అవుతుంది. బట్ స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. మనం ఈ మార్క్స్, ఇంటిజర్ కానీ, క్యారెక్టర్ అలా ఏదైనా గానీ వేరియబుల్ అనేది ఒకసారి క్రియేట్ చేస్తే అలానే ఉంటుంది. అదే కంటైనర్‌లో డాటా అనేది చేంజ్ అవుతుంది. బట్ స్ట్రింగ్ అలా కాదు. స్ట్రింగ్ ఒకసారి మనం కంటైనర్ క్రియేట్ చేశాక అప్పుడు అందులో ఏం నేమ్ ఇస్తే ఆ నేమ్ అలానే ఉంటుంది. మళ్ళీ నేమ్ చేంజ్ చేస్తే అప్పుడు కంటైనర్ క్రియేట్ చేసుకొని అందులో డాటా స్టోర్ చేసుకుంటుంది. అప్‌డేట్ అయిన డాటా. అప్పుడు అది అసైన్ చేసుకుంటుంది. గాట్ ఇట్? మనం ఫ్యూచర్‌లో చూద్దాం. నెక్స్ట్ జావా కీవర్డ్స్. ఓకే. మనం వేరియబుల్స్ నేమ్స్ లాగా నేమ్స్ దగ్గర కీవర్డ్స్‌ని యూజ్ చేయకూడదు. అంటే కీవర్డ్స్ అంటే ఏంటి అంటే ఇంట్, క్యార్ మనం చూస్తాం కదా! ఇంట్, క్యార్, బూలియన్, ఫ్లోర్, డబుల్, బైట్, షార్ట్‌లా ఇవన్నీ డాటా టైప్. యాక్చువల్లీ ఇందులో స్ట్రింగ్ లేదు చూసారా? స్ట్రింగ్ అనేది ఒక క్లాస్. ఓకే. మనం తర్వాత చూద్దాం. ఈ కీవర్డ్‌ని ఆల్రెడీ జావా ప్రోగ్రామింగ్‌లో జావాని డెవలప్ చేసిన వాళ్ళు యూజ్ చేస్తారు ఈ కీవర్డ్‌ని. సో, ఇది మనం మళ్ళీ యూజ్ చేయలేం. ఆల్ కీవర్డ్ హ్యాస్ ప్రీవే మీనింగ్. ఓకే. ఇంట్ మనం ఏం చేస్తాం డాటాని స్టోర్ చేసుకోనికి, ఇంటిజర్ డాటాని స్టోర్ చేసుకోనికి వాడతాం రైట్? అండ్ మస్ట్ బి రిటెన్ ఇన్ లోవర్ కేస్. ఓకే. సింటాక్స్ వచ్చేసి లోవర్ కేస్‌లో ఉంటాయి. కీవర్డ్స్ అన్ని చూడండి క్లాసు ఇది జావా కీవర్డ్ ఇది. పబ్లిక్, జావా కీవర్డ్, స్టాటిక్ ఇవన్నీ జావా కీవర్డ్స్. ఓకే. మస్ట్ బి లోవర్ కేస్‌లో ఉంటాయి. కెనాట్ బి యూజ్డ్ యాస్ ఐడెంటిఫైయర్స్. అది మనం వేరియబుల్ నేమ్‌గా యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఇది ఏంటుంది లైక్ కమాండ్ సి ఇప్పుడు ఇంట్‌ని మనం యూజ్ చేసామనుకో ఫర్ ఎగ్జాంపుల్ కామన్ చూద్దాం. ఓకే. ఇంట్‌ని ఇక్కడ యూజ్ చేసామనుకో చూడండి ఎర్రర్ వస్తది. ఎర్రర్ ఇంట్ యూజ్ చేయలేం మనం ఎందుకంటే ఇది ఒక కీవర్డ్. అండ్ ఐడెంటిఫైయర్ అంటే ఏంటి చూద్దాం. ఐడెంటిఫైయర్స్ నేమ్స్ గివెన్ బై డెవలపర్స్. ఇది మనమే ఇచ్చాం ఏజ్ అని రైట్. సో, డెవలపర్స్ రాసే నేమ్స్ ఇవి. వీటిని ఐడెంటిఫైయర్స్ అంటారు. ఇది కూడా ఇది ఇంకా మనమే ఇచ్చాం. మన ఐడియాలో రాసి మనమే రాస్తాం రైట్. టెస్ట్ అని రాసాను. స్మాల్ లెటర్‌తో రాసాను. వర్క్ అవుతుంది. చూడండి వర్క్ అయింది. ఇప్పుడు ఏం రాసినా వర్క్ అవుతుంది. ఇదొక ఐడెంటిఫైయర్. బట్ యాక్చువల్లీ ఇక్కడ క్యాపిటల్ లెటర్ వాడాలి మనం. విల్ సీ యూజర్ ఫర్ క్లాసెస్, వేరియబుల్స్, మెథడ్స్ ఎక్సెట్రా. డెవలపర్స్ రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ మీనింగ్‌ఫుల్ నేమ్స్. ఇప్పుడు ఇలా క్లాస్ ఏది, వేరియబుల్ ఏది, మెథడ్ ఏది తెలియాలి కదా! మెథడ్ నేమ్ వచ్చేసి స్మాల్‌లో ఉంటుంది. వేరియబుల్ నేమ్ వచ్చేసి స్మాల్‌లో ఉంటుంది. బట్ క్లాస్ వచ్చేసి క్యాపిటల్‌లో ఉంటుంది. ఎందుకంటే మనకు తెలియాలి రైట్. ఇదేంటిది, అదేంటిది అని చెప్పని తెలియాలి రైట్. అప్పుడు టెస్ట్ డాట్ జావా అని స్టోర్ చేసుకుంటాం. జావా ఇది. సో, ఐడెంటిఫై రూల్స్ ఏంటి అంటే చూడండి ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ ఏ టు జెడ్ ఏదైనా ఉండొచ్చు. స్మాల్ ఏ టు జెడ్ ఏమైనా ఉండొచ్చు. అదర్ సింబల్స్ వాడాలంటే ఈ 2 సింబల్స్ మాత్రం అలౌడ్. అండర్‌స్కోర్ అండ్ డాలర్. అవి కాకుండా ఏం యూజ్ చేసినా అని లైక్ హ్యాష్ యూజ్ చేశాను. ఎర్రర్ వచ్చింది చూసారా? బట్ వన్స్ ఐ యూజ్ లైక్ ఏముంది ఇంకా డాలర్ ఉంది రైట్. డాలర్ యూజ్ చేస్తాం చూడండి. ఎర్రర్ రాలేదు. అలా అవి రూల్స్ అవి మనం అవి మెయింటైన్ చేయాలి. అండ్ కెనాట్ స్టార్ట్ విత్ నంబర్ బట్ నంబర్ కెన్ బి యూజ్ అంటే మనం స్టార్టింగ్ అనేది నంబర్ ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా? స్టార్టింగ్ నంబర్ పెట్టాను నేను. ఎర్రర్ వచ్చింది. బట్ స్టార్టింగ్ ఉండకూడదు. బట్ తర్వాత ఎక్కడైనా ఉండొచ్చు. నో స్పేస్ అండ్ కీవర్డ్స్ అలౌడ్ ఇన్ వేరియబుల్స్. కీవర్డ్స్ అంటే ఇవి బేసిక్ కీవర్డ్స్ ఇంకా చాలా ఉంటాయి. ఈ కీవర్డ్స్ కానీ, స్పేస్ కానీ యూజ్ చేయకూడదు. మీరు చెక్ చేయండి. ఓకే. జావా ఈస్ కేస్ సెన్సిటివ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. జావా అనేది కేస్ సెన్సిటివ్. ఏజ్ ఈ ఏజ్ వేరు, ఈ ఏజ్ వేరు, ఈ ఏజ్ వేరు. చూసారా? క్యాపిటల్, స్మాల్, ఫుల్ క్యాపిటల్. ఓకే. చెక్ చేయండి మీరు. వాలిడ్ ఐడెంటిఫైయర్స్. ఓకే. ఇలా లైక్ ఏమో అండర్‌స్కోర్ యూజ్ చేయొచ్చు. స్టార్టింగ్‌లో యూజ్ చేయొచ్చు. డాలర్ యూజ్ చేయొచ్చు. ఇన్వాలిడ్ ఏంటంటే స్టార్టింగ్ నంబర్ యూజ్ చేయకూడదు. ఓకే. నంబర్ యూజ్ చేయాలి. స్టార్టింగ్ యూజ్ చేయకూడదు. ప్లస్ సింబల్ యూజ్ చేయకూడదు. యూజ్ చేయాల్సిన సింబల్ ఏంటి ఓన్లీ అండర్‌స్కోర్, డాలర్ సింబల్. ఇవి 2 మాత్రం యూజ్ చేయగలం మనం. ఓకే. యాంపర్సండ్ ఇవన్నీ ఇన్వాలిడ్. ఓకే. చూడండి. నెక్స్ట్ నేమింగ్ ఫార్మాట్స్. ఇక్కడ ఏముంది ఐడెంటిఫైయర్స్‌లో డెవలపర్స్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు క్రియేట్ మీనింగ్‌ఫుల్ నేమ్స్. ఈ రూల్స్ అనేది ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు. అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక ప్రాజెక్ట్‌లోకి వెళ్ళినప్పుడు నీకు అర్థం అవ్వాలి కదా! ఇప్పుడు ఆల్రెడీ ప్రాజెక్ట్ అనేది ఎప్పటినుంచో కొన్ని ఇయర్స్ నుంచి ఉంటుంది. సో, ఇప్పుడు ఆ డాటా అనేది నీకు అర్థం అవ్వాలి. కోడ్ ఏంటిది, క్లాస్ ఏంటిది, వేరియబుల్ అని నీకు అర్థం అవ్వాలి. సో, క్లాస్ అనేది ఎప్పుడు గాని క్యాపిటల్ లెటర్‌తో స్టార్ట్ అవ్వాలి. లైక్ డెమో, డి
స్టూడెంట్. 2 వర్డ్స్ ఉన్నాయంటే ఫస్ట్ లెటర్ ఆఫ్ ఫస్ట్ వర్డ్ వచ్చేసి క్యాపిటల్ ఉండాలి. ఫస్ట్ లెటర్ ఆఫ్ సెకండ్ వర్డ్ వచ్చేసి క్యాపిటల్ ఉండాలి. ఇట్లా బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్. ఓకే. ఇది క్లాస్‌కి. దీన్ని ఏమంటారంటే పాస్కల్ కేసింగ్ అంటారు దీన్ని. ఓకే. పాస్కల్ కేసింగ్. ఇంకా క్యామెల్ కేసింగ్. వేరియబుల్స్‌కి అండ్ మెథడ్స్‌కి క్యామెల్ కేసింగ్. అంటే లోవర్ లెటర్ ఉంటుంది ఫస్ట్. ఏజ్. ఎంప్లాయీ ఐడీ. ఎంప్లాయీ ఫస్ట్ లెటర్ వచ్చేసి స్మాల్, సెకండ్ వర్డ్‌లో ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్. మెథడ్‌కి ఇంకా. సో, మనకి డిఫరెన్షియేట్ అవ్వనీకి. అంటే డెమో క్లాస్ వచ్చేసి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అంటే క్లాస్ ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ వేరియబుల్ అంటే సింపుల్ ఏజ్. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మనకు బ్రాకెట్స్ ఉంటాయి. ఇదొక మెథడ్. ఓకే. మెయిన్ మెథడ్ చూడండి. మెథడ్ పక్కకు బ్రాకెట్ ఉంది. ఇవి ఫాలో అవ్వాలి మనం. టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. ఇప్పుడు లోకల్ వేరియబుల్ ఉంటాయి, గ్లోబల్ వేరియబుల్ ఉంటాయి, స్టాటిక్ వేరియబుల్ ఉంటాయి. ఓకే. అండ్ లోకల్ వేరియబుల్‌ని మెథడ్ వేరియబుల్ అని అంటారు. ఇది మనకు తెలిసి ఉండాలి. లోకల్ వేరియబుల్ ఇస్ ఆల్సో నోన్ యాస్ మెథడ్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ ఈస్ ఆల్సో నోన్ యాస్ ఆబ్జెక్ట్ వేరియబుల్, ఇన్స్టెంట్ వేరియబుల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్ అని క్వశ్చన్ పడితే ఓకే. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ వేరియబుల్ అండ్ మెథడ్ వేరియబుల్ అని అడిగి, అండ్ మెథడ్ వేరియబుల్ అంటే ఏంటి మీకు తెలియదు. అక్కడ అది ఎలా ఉంటుంది? గాట్ మై పాయింట్ రైట్? సో, ప్రతి ఒక్క దానికి ఎన్ని నేమ్స్ ఉన్నాయని తెలియాలి. స్టాటిక్ వేరియబుల్స్, క్లాస్ వేరియబుల్ ఆర్ షేర్డ్ వేరియబుల్స్. ఓకే. ఇట్లాంటి క్వశ్చన్ పడితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ వేరియబుల్ అండ్ షేర్డ్ వేరియబుల్? సింపుల్ క్వశ్చన్స్. ఒక ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్‌ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ రైట్? వై జావా ఇస్ నాట్ ప్యూర్‌లీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ క్వశ్చన్ పడింది. అది బేసిక్ క్వశ్చన్ అది. అదొక హాఫ్ మార్క్ క్వశ్చన్ అది. అది చెప్పలేకపోయేది. ఇప్పుడు అర్థం కాదు. ఈ టాపిక్ మొత్తం అయిపోతే మీకు అర్థమవుతది. బేసిక్ క్వశ్చన్ అది. అంటే చాలా పీపుల్‌కి ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా తెలీదు. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనం డాటా టైప్స్ అంటే ఏంటి అని చూద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.